డ్రైవర్ ఒక కారు ఆయన సైడ్ ఇవ్వట్లేదు, అదే బస్సు సైడ్ ఇవ్వట్లేదని ఆపి ఆ ముసలాయిని కొట్టడం అంటే ఒక అధికారంలో ఉన్నాడు గవర్నమెంట్ ప్లస్ డ్యూటీలో ఉన్నప్పుడు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు నా పరంగా నేను ఆ వీడియోని చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు పెద్ద ఆయన ఏంటంటే వన్ వే కదా అది. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువ బస్సు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. సో కొంచెం నిదానంగా నిర్మలంగా పోదాం అనుకుంటున్నాడు. వీడు అనుకున్నాడు అసలు ఎంత కుర్రోడే కదా, ఆ మాత్రం సెన్స్ ఉండదా? అన్నిసార్లు ఆరని కొట్టి ఆల్రెడీ ఇరిటేట్ చేశాడు పాపం ఆయన్ని, అవునా కదా? నిదానంగా పో ఇస్తాడు కదా, అస్సలు నీకు ఇవ్వకుండా ఉంటే అనుకోవచ్చు, కొంచెం దూరం పోయినాక వెయిట్ చేయొచ్చు కదా. కాలుతుంది అన్నాడు ఏంది భయ్య? ఇప్పుడు ఆపినాక అడుగు, పోనీ ఎందుకు లేదు అందరం ఆరని కొడతాం కదా, అడిగిన ఒక పద్ధతి ఏమో. కానీ కాలుతో తినడాలేంటి, అంత పొగరేంటి నాకు అర్థం కాదు. అందరూ ఆయన ఎంత వయసులో పెద్ద ఆయన కాలుతో తన్ని అంత ఏమనుకుంటున్నారంటే మీరు? నాకు అర్థం అంటే ఎవరు అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు అసలు? ఇలాంటి వాడు నిజం చెప్తున్నా, నేను ఎవరో నాకు ఎన్కౌంటర్ అని చెప్పి ఏదో ఫేక్ దమ్ములో పెట్టుకున్నా వాళ్ళకి కాదు, ఈడు పెట్టండి. అర్థమవుతుంది, ఈడు పెట్టండి. అది అర్థమవుతుందా? వీడిని కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలా కొడుతున్నారు అసలు? బస్సులో వాళ్ళందరూ ఏం క్వశ్చన్ చేయకూడదు, ఫస్ట్ చార్జ్ పెట్టి కొట్టాల్సింది ముందు. కాకపోతే ఏంటంటే ఆడు ఏం జరిగింది మనకు తెలియదు కాబట్టి, ఎన్నో కొడతాను కాబట్టి గుమ్మ అయిపోయినట్టున్నారు. నిజంగా వాడు మాత్రం తరకాలి, నిజంగా మామూలు కదండి. పోలీసులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాత్రం సాగు కొట్టాల్సిందే. దాన్ని కూడా వీడియో తీసి బయట పెట్టండి. ఆ పెద్ద ఎలా కొట్టారు, ఈయన కూడా అట్టే కొట్టి బయట పెట్టాలి. అప్పుడే ఇంకొకటి ఎవరు చేయడు. అర్థమవుతుందా? వార్నింగ్ ఇచ్చేసి మేము ఇచ్చేస్తాను పంపించేయద్దు. అర్థమవుతుందా? వీడిని కూడా కొట్టి అదే విధంగా కాలుతో కొట్టి బయటకు వీడియో పెట్టండి, అప్పుడు హ్యాపీ. ఇంకోసారి ఎవడు కూడా ఇలాంటి పనులు చేయరు. ఎంత చాలా దారుణం అండి ఇది. ఈగోలు ఎక్కువైపోతున్నాయి ఎదోలకి. ఏం చేస్తాం, ఈగోలు తగ్గించుకోండి. సినిమాల్లో బాగుంటే ఈగోలు ఏడ కాదు, రియల్ లైఫ్లో కాదు. రియల్ లైఫ్లో ఈగోలు పెట్టుకుంటే సంగన ఆగిపోతారు. అర్థమవుతుందా? ఇది మైండ్లో పెట్టుకోండి. ఈగో కిల్స్ యూ, ఓకే, నాట్ అదర్స్. అది మైండ్లో పెట్టుకోండి. దీని మీద కూడా సత్యనారాయణ గారు సంవేయడం అయితే జరిగింది, మాట్లాడటం అయితే జరిగింది. అంటే ఆయన ఏది మాట్లాడినా సరే బాగా సీరియస్గా వెళ్తాడు, ఎన్కౌంటర్ దాకా వెళ్తాడు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? పట్టుకుంటారంటారా? ఖచ్చితంగా పట్టుకుంటారండి, ఛాన్సే లేదు. ఎందుకంటే పట్టుకోకపోతే మనోళ్ళు ఒప్పుకోరు కదా. ఇంక 15 రోజుల దాకా వాయిస్తూనే ఉంటారు న్యూస్లో. ఖచ్చితంగా పట్టుకోవాలి, పట్టుకొని వీడియో తీసి పెట్టాలి. అప్పుడు ఈయన్ని వాయించాలి, ఈ వీడియోని కూడా బయట పెట్టాలి. అదే కరెక్ట్. అప్పుడు ఇంకోసారి ఎవడు కూడా ఇలా తప్ప కొట్టుకోవడాలు, పోయి కొట్టడాలు ఇలా చేయడు. భయపడతారు కొంచెం, ఓకేనా? యాక్షన్కి రియాక్షన్ ఖచ్చితంగా ఉండాలి. అర్థమవుతుందా? అది మన పోలీసు వాళ్ళు హైలైట్ అనమాట. ఏ విషయంలో అయినా కరెక్ట్గా పనిచేస్తున్నారు. దీని విషయంలో కూడా కరెక్ట్గా పనిచేయాలని కోరుకుంటున్నాను. కొంచెం కూడా ఆలోచించకుండా ఒక పోస్ట్ లో ఉన్నప్పుడు ఇప్పుడు పోస్ట్ అయినా ఏం లేదు కదా. ఫస్ట్ ఈగో కంటే వాడికి ఏది ఎక్కువ కాదు కదా. అర్థమవుతుందా? అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ ఏంటని చూడు వాడు. అర్థమవుతుందా? వాడికి ఈగో మెయిన్. అర్థమవుతుందా? వచ్చాడు కాలుతో తన్నేసి, అసలు కాలుతో తన్నాలి. కదా, ఎన్ని అడిగిన అదే కదండి.